ప్రముఖ నటి, మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరో పవన్ కళ్యాణ్తో విడాకుల అనంతరం పూణేలో నివసిస్తున్న రేణు దేశాయ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను బలంగా, వాదనలను బలంగా వినిపిస్తోంది. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఓర్చుకొని తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది రేణు దేశాయ్. ఎక్కడ ఉన్నా ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె తన జీవితం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. రైతుల సమస్యల ఆధారంగా తెలుగులో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవల బుల్లితెర మీద పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది రేణు దేశాయ్. ఓ వెబ్ సిరీస్ను కూడా ఆమె తెరకెక్కించే ఆలోచన చేస్తుందట. ఇక రేణు దేశాయ్ వెండి తెరపై రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4న జన్మించింది. మోడల్గా కెరియర్ ప్రారంభించిన రేణు దేశాయ్ ఇండీ పాప్ సాంగ్స్లో కూడా కనిపించి అలరించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ బాండు సినిమాతో వెండితెరపై నటిగా అడుగుపెట్టింది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన బద్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. బద్రీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్తో రేణు దేశాయ్కి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అకీరానందన్, ఆద్య ఈ దంపతుల పిల్లలు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు, అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో నివసిస్తోంది. ఇక ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమెకు ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత అకీరానందన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు. పవన్ విజయం సాధించిన సమయంలో అకీరా తన తండ్రితోనే ఉన్నారు. చంద్రబాబు, ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అకీరా ఆయన వెంటే ఉన్నారు. దీంతో అకీరానందన్పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు అకీరాను PSPK2 అంటూ కామెంట్ చేస్తున్నారు. అకీరాను పవన్ కళ్యాణ్ 2 అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు, తొందరగా హీరో అయిపో అన్నా అని ఒకరు, 8 రవండి అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి పవన్ అభిమానులపై రేణు దేశాయ్ మండిపడ్డారు. అకీరానందన్ను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా అంటూ అకీరాను తక్కువ చేసి మాట్లాడాడు ఓ నెటిజన్. దీంతో రేణు దేశాయ్ ఆ నెటిజన్పై కోపడ్డారు. దీనిపై రియాక్ట్ అవుతూ, ఇలాగేనా మీ అమ్మ నిన్ను పెంచింది? కెరియర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా? ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇట్లా మాట్లాడొచ్చా? అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా? ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండడం మంచిది. నువ్వు సిగ్గు లేకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి నీ కామెంట్స్తో తక్కువ చేసి మాట్లాడతావా? నీలాంటి మనుషులను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారు అని అసహ్యం వేస్తోంది అని రేణు దేశాయ్ తెలిపింది. వేరే వాళ్ళ పోస్టులపై కామెంట్స్ చేసే ముందు నీకు కాస్త బుద్ధిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని రేణు దేశాయ్ అన్నారు. ఈ కామెంట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేశారు. నా గురించి మీరు ఏం మాట్లాడినా నేను భరిస్తాను. కానీ నా పిల్లలపై విషయం చిమ్మాలనుకుంటే మాత్రం మీరు ఒక తల్లితో డీల్ చేస్తున్నారని మర్చిపోద్దంటూ ఘాటుగానే ఆమె రియాక్ట్ అయింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా నెట్టింట తెగబయలైంది. ఇక ఇటీవల తన ఐఫోన్లో భోగిమంట స్లో మోషన్ను చిత్రీకరించింది. డిసెంబర్ నుండి దానిపై ట్రిప్ చేస్తున్నాను. నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేదని మర్చిపోయాను. నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి, లేదా ఇప్పటికీ అతన్ని కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్ట్ ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను, లేదా బ్లాక్ చేస్తాను అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే రేణు దేశాయ్ తాజాగా శాపనార్థాలు పెట్టింది. తనను, తన పిల్లలు ఆద్య, అకీరానందన్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చేస్తున్న కామెంట్స్, ట్రోల్స్, మీమ్స్పై ఆమె మండిపడింది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని ఆమె శాపనార్థాలు పెట్టుకొచ్చింది. అయినప్పటికీ వ్యంగ్యమైన పోస్టులు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇటీవలే భార్య అన్నా లెజినాతో అకీరా, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారైంది. పైగా ఈ ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉంది.
ఇప్పుడు సదరు ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని రేణుదేశాయ్ మండిపడింది. మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్లో రేణు పోస్ట్ పెట్టింది. తన గురించి ఇష్టం వచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను వారి ఫోటోను ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తానో అంటూ మీమ్స్ వేసిన వారందరికీ ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. ఆద్య నన్ను ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులను, అక్క చెల్లెలు ఉన్నారని గుర్తుంచుకోండి. మాపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పొలేరా మార్క్ కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. మీమ్ పేజ్ అడ్మిన్లకు ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించి ఉంటాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది అని రేణుదేశాయ్ తన పోస్ట్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టుకొచ్చింది. రేణుదేశాయ్ ఈ మధ్య కాలంలో ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం తొలిసారి అని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.